వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కర్నూలు జిల్లాలో మన బగర్నగర్ కాలనీ అంటారు. బగర్నగర్ కాలనీలో 12వ వార్డు నెంబర్ కాలనీ. మరి ఈ రోజు ఇక్కడ గణపతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి ఇది ఒక పండుగ కాకుండా బతుకమ్మ కానీ లేకపోతే దసరా కానీ ప్రతి పండుగ ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ కలిసి చేసుకుంటూ ఆడబిడ్డలు కానీ అలాగని ఈ రోజు మన తోటరాంలోని కార్పొరేట్ ఇక్కడ ఒకసారి మన ఆయన ద్వారా మరి అడిగి చేసుకుంటే కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి మరి వాళ్ళ కలిసి మరి మనం వాళ్ళ దగ్గరకు వచ్చి జరిగింది హైదరాబాద్ నుండి ఒక్కసారి మన తోటరాములతో మాట్లాడ జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే. బాగున్నానండి. చెప్పండి సార్. ఈ రోజు మా కరీంనగర్ పట్టణంలో బగర్నగర్లో ఉన్నటువంటి 12వ డివిజన్లో ఈరోజు గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. అదేవిధంగా మా కాలనీ అంతా కూడా ఒక మూకుమ్మడిగా కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా అందరం ఐక్యంగా ఉండి ప్రతి పండుగను కూడా ఎంతో ఆనందోత్సవం మధ్య వైభవంగా జరుపుకుంటాం. ఇది మున్సిపల్ పార్క్ స్థలం. ఈ పార్క్ స్థలంలో ఉగాది నుంచి వెళ్ళి చివరి వరకు మళ్ళా వచ్చే ఉగాది వరకు అంటే 12 మాసాలలో ఎన్ని పండుగలు వస్తాయో అన్ని పండుగలతో పాటు రిపబ్లిక్ డే కానీ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలు కానీ ఇక్కడ ఎంతో ఆనందోత్సవంగా వైభవంగా జరుపుకుంటాం. బతుకమ్మ పండుగ కూడా ఒక అందరు కలిసికట్టు ఐక్యంగా మహిళలందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ తోని ఇప్పుడు స్వామివారి ఊరేగింపు కూడా ఒక డ్రెస్ కోడ్ తోని అందరూ మంగళారతులతో స్వాగతం పలుకుతూ గణనాథుణ్ణి ఇక్కడ ఎలాంటి రెచ్చగొట్టేటువంటి స్పీచ్లు ఉండవు, రెచ్చగొట్టేటువంటి డ్యాన్సులు ఉండవు, ఏముండవు. అన్ని భగవంతుడి నామ స్మరణ చేసుకుంటూ మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళి అంగరంగ వైభవంగా కోలాటాల మధ్య స్వామివారిని రేపు 6:30 గంటలకు స్వామివారి నిమజ్జనం కోసం మా కాలనీ నుంచి వెళ్ళి ఊరేగింపు అందరం చిన్న మేము ఇంకొకటి విన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి అంటే వినాయకుడి పండుగ దగ్గర లడ్డు వేలంలో పోటీ ఉంటదట. ఇది నిజమేనా? ఎస్. మా కాలనీలో నిజంగా అందరి మనసు విశాలమైనది, అందరి హృదయాలు చాలా చక్కనివి. ఇక్కడ ఆ స్వామివారు నవరాత్రులు పూజించుకున్నటువంటి లడ్డు నిజంగా మనం అనుకుంటాం బాలనగర్ లడ్డు ఇన్ని లక్షలకు పోయింది, ఇంకొక లడ్డు ఎన్ని లక్షలకు పోయింది అనుకుంటాం కదా. కరీంనగర్ పట్టణంలో కూడా మా భగత్నగర్లో ఉన్నటువంటి 12 డివిజన్లో ఉన్నటువంటి స్వామివారి యొక్క లడ్డు ఎంతో వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్నటువంటి గణనాథుని లడ్డు వేలం ఎంత వేలం వెళ్ళిపోతుంది. గత సంవత్సరం స్వామివారి యొక్క లడ్డు 1,25,116 రూపాయలకు పోయింది. ఈసారి అంతకు రెట్టింపుగా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాకు కొందరి ద్వారా తెలుస్తున్నది. ఇంకా కొద్దిసేపట్లో స్వామివారి యొక్క లడ్డు వేలం కూడా ఇక్కడ వేయబడుతుంది. అందరూ కూడా పాల్గొనడానికి కూడా వచ్చారు. ఇంకా కొద్ది మంది వస్తున్నారు. వారందరికీ స్వామివారి అనుగ్రహం ఉండాలని భక్తి శ్రద్ధలతో తిలకించే వారికి, పాటలు పాడేవారికి, వేలంలో పాల్గొనేవారు అందరూ కూడా వారి పిల్ల పాపలతో ఉన్నత స్థితికి ఎదగాలని, ఇంకా మంచి రోజులు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఒకసారి మీ కాలనీ సెక్రటరీ మాట్లాడిపోగలుగుతారా? ఎస్. అంటే వారు ఏంటంటే కొంచెం ఫేస్ ఫిగర్ కొంచెం తక్కువ. ఇక మా సెక్రటరీ గారు లక్ష్మీనారాయణ గారు, మా ప్రెసిడెంట్ గారు తోట కోటీశ్వర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు ఇక్కడ ఉత్సవ కమిటీ ఉంది, తాత్కాలికంగా ఉత్సవ కమిటీ కూడా వేసినాము. ఇక్కడ మా కాలనీ సెక్రటరీ తోడేటి లక్ష్మీనారాయణ, ఫౌండర్ ఇక్కడ కాలనీ ఫస్ట్ మొదట్లో ఉన్నటువంటి ఫౌండరు మా రామనారాయణ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మా అడ్వకేట్ కోశాధికారి మా ప్రకాష్, మా రాంప్రసాద్, మా అశోక్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే మా సారన్న గారు, మా వీరన్న గారు, మా రామారావు నాయుడు గారు, మా తిరుపతి రెడ్డి గారు, మా రామారావు గారు, మా డోలన్న చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నేను ఏమంటున్నా అంటే ఇంత మంచిగా ఘనంగా జరగడానికి కారణం ఏంటంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఇంతమంది ఉన్నాం కావచ్చు, కానీ పరోక్షంగా మా వెనుక కొన్ని వందల మంది ఉన్నారు. వారికి ధన్యవాదాలు, వీరందరికి కూడా ధన్యవాదాలు. వీరందరి చేతితో కూడా మీరే కార్పొరేట్ అనిపిస్తుంది నాకు. ఆ భగవంతుడి అనుగ్రహం ఎట్లనే ఆ స్వామి మీ నోటి వాక్యం నిజం కావాలి, వాళ్ళందరి హృదయాలలో నేను ఉండాలి. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ.